వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే మా ధ్యేయం. కొయ్యలగూడ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గొడ్డట నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని దిప్పకాయలపాడులో ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. అలానే పోలవరం నియోజకవర్గంలో తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ పోటీ చేయడం జరుగుతుందని, అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం అని తెలియజేశారు. నా పేరు గొడ్డట నాగేశ్వరరావు యాదవ్, కొయ్యలగూడ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని. మరి ఈరోజు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం రాష్ట్రంలో కనపడదని చెప్పని పూర్తిగా విశ్వసిస్తూ, అలాగే దానికి తగ్గట్టు మా యొక్క ప్రచారంలో కూడా కూటమి అభ్యర్థుల్ని దాటి గడప గడపకి కూడా మా యొక్క ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలని మరొకసారి యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా వాళ్ళందరికీ కూడా వివరించి చెప్తూ, మళ్ళా జగనన్న పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే ఈ పోలవరం నియోజకవర్గంలో ఎటువంటి కరప్షన్ లేకుండా పరిపాలన సాగించినటువంటి తెల్లం బాలరాజు గారి యొక్క సతీమణి ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని మొట్టమొదటగా పార్లమెంట్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేసి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ అభ్యర్థి అలాగే పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా పోలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని, వాళ్ళు ఆశీర్వదించడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే జగనన్న పరిపాలనలో పేద బడుగు బలహీన మైనార్టీ ప్రజలందరికీ కూడా ఎటువంటి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు డైరెక్ట్గా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క భారతదేశ చరిత్రలో అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అందుచేత జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగే మా యొక్క ఫ్యాన్ గుర్తుపై ప్రజలందరూ కూడా ఓట్లేసి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు కూడా చరిత్రలో ఎప్పుడు చూసి ఉండలేదు మా రాజకీయ చరిత్రలో. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఈ రోజున మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఫ్యాన్ అని చూపించి చెయ్యూపి మేము ఈఎంలో ఇప్పుడు చూపిస్తే అప్పుడు మేము ఓటేయడానికి రెడీ ఉన్నామని స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి మాకు మా అభ్యర్థులకి బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మా పోలవరం నియోజకవర్గంలో ఒక విజయవంతురాలు, ఒక ఉపాధ్యాయురాలు మొట్టమొదటిసారిగా ఒక మహిళకి సీటు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలపై పక్షపాత చూపించడం కూడా జరిగింది. అందుచేత ఒక మహిళగా మహిళలందరూ కూడా ఆమెని ఆశీర్వదిస్తారని చెప్పని మేము విశ్వసిస్తూ, అలాగే మా యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో సమిష్టి కృషితో అందరూ కూడా ఎటువంటి భేదాలు లేకుండా ఈ యొక్క వారం రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచారాలు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా 3 రోజులు కూడా మేము మా యొక్క మేనిఫెస్టోని అమలుపరిచేటువంటి మేనిఫెస్టోని ప్రజలకు మరింతగా వివరించి వాళ్ళందరినీ కూడా ఓటు వేయడానికి మేమందరం కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వాళ్ళని మొబైలైజ్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఓటు వేయించి ఈ యొక్క పోలవరం నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నాం. పోలవరం నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ యొక్క పోలవరం గిఫ్ట్గా జగన్ గారికి ఇవ్వడానికి మేమందరూ కూడా కృతనిశ్చయంతో ఉండి భారీ మెజార్టీతో గెలిపించి జగన్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తాం.
మరి ప్రచారంలో భాగంగా మీ అందరూ కూడా ఓటర్లకి అవగాహన కల్పించడానికి మరి ఈ యొక్క డమ్మీ ఈవీఎం ప్యాడ్లు తీసుకెళ్ళి మరి ఫస్ట్లోనే మాకు గుర్తుంటుందని చెప్పని వాళ్ళకి చెప్తూ ఇలాగా వాళ్ళందరికీ కూడా ఓటు అవగాహన కల్పిస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి కూడా 1వ నెంబరు ఫ్యాన్ గుర్తు, అలాగే ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ గారిది కూడా 1st నెంబర్ ఫ్యాన్ గుర్తు.